వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. సార్ ఇది పోస్ట్ ఆఫీసులో మేము 2017లో మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం సార్. అది మాకు 10 ఇయర్స్ తర్వాత డబ్బులు ఇస్తామని పాలసీ మీద మేము దాచుకునే డబ్బులు 2025 నాటికి వచ్చినప్పటికీ అది 2006లో అది డబుల్ అవ్వడానికి ఉంది. ఈలోన స్కామ్ జరిగిందని చెప్పేసి ఎవరో డబ్బులు దోచుకున్నారు పోస్ట్ ఆఫీస్లో అని చెప్పి తెలిసింది. మేము పోస్ట్ ఆఫీస్కి వచ్చినప్పటికీ మా డబ్బులన్నీ మీ డబ్బులు లేవు, మీ డబ్బులు డ్రా చేశారు, మా వాళ్ళే మేము న్యాయం చేస్తామని చెప్పి ఇవాళకి 2 నెలలు అవుతుంది, న్యాయం చేయలేదు సార్. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్కి అడుగుతుంటే మాకు సంబంధం లేదన్నారు. ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ గారని అతను ఎంక్వైరీ ఆఫీసర్ అంట. అతనేమో 6 నెలలు పడుతుంది మీ డబ్బులు రావడానికి, మాకు వడ్డీతో ఇస్తారా, మా డబ్బులు మాకు ఇస్తారా కూడా చెప్పట్లేదు. ఆ డబ్బులు కూడా 10 సంవత్సరాల డబ్బుల కోసం, పిల్లల చదువుల కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం దాచుకునే వాళ్ళు సార్ అందరూ. ఈ పోస్ట్ ఆఫీసులో బ్యాంకులో దాచుకుంటే ఏ బ్యాంక్ బోర్డు తిరిగేసేస్తున్నారన్న తెలియదు, ఏ చిట్ ఫండ్లో పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడి పెట్టినా అలాగే పోతున్నాయి. అలాగని ఒకే ఒక నమ్మకమైనటువంటి పోస్ట్ ఆఫీస్లో దాచుకునే డబ్బులు కూడా ఈవేళ కనిపించట్లేదు అంటున్నారు. అసలు ఎవరు ఎలాగ పోయాయని కూడా సమాధానం చెప్పట్లేదు. మీ డబ్బులు మీకు ఇచ్చే బాధ్యత మాది అంటారు. ఎవరు బాధ్యత మాది అంటారు కానీ ఎలాగ ఇస్తారో చెప్పట్లేదు. మేము ఎప్పుడు ఇస్తారో కూడా సరైన టైం చెప్పలేకపోతున్నారు సార్. సిబిఐ వాళ్ళకి ఈ కేసు అప్పచెప్పామని చెప్పారు. ఎవరెవరు డబ్బులు డ్రా చేసుకున్నారో, ఆ డబ్బులు దోచుకున్నారో వాళ్ళకి అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఎవరికి అరెస్ట్ చేశారనే విషయం కూడా చెప్పరు. సిబిఐ వాళ్ళు మా 33 మంది 5 మంది 38 మంది దగ్గర పోయే డబ్బులు అని చెప్పి పోస్ట్ ఆఫీస్లో చెప్తున్నారు. వీళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి సిబిఐ వాళ్ళు వైజాగ్ రమ్మంటున్నారు. మాకు అసలు మేము బాధితులమా లేదంటే ముద్దాయిలమా మాకే అర్థం అవ్వట్లేదు. ఈవేళకి కనీసం ఒక 10 సార్లు పోస్ట్ ఆఫీస్కి వచ్చి మేము ధర్నాలు చేసాం, అయినా కూడా సమాధానం చెప్పట్లేదు సార్. పోస్ట్ ఆఫీస్లో ఎటువంటి సమాధానం లేదు. ఆ ఫోన్లోనే ఎస్పీ గారు మాట్లాడతారు. 1 మంత్లో క్లియర్ చేస్తాను, 2 మంత్స్లో క్లియర్ చేసేస్తాను, 2 వీక్స్లో క్లియర్ చేస్తాం అని చెప్తున్నారే తప్ప పలానా టైంకి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయనే విషయం చెప్పట్లేదు. వాళ్ళు ఎటువంటి నమ్మకం కూడా మాకు లేదు సార్. ఎందుకంటే వాళ్ళ భరోసా మాకు ఇవ్వట్లేదు, అలాట క్లియర్గా మాతో మాట్లాడట్లేదు. అంతకు మించి అడుగుతుంటే మరి నేను కూడా చేయవలసిన వర్క్ మేము చేస్తున్నాను కదా అంటున్నారు తప్ప మీ డబ్బులు ఈ టైంకి వస్తాయి, పలానా టైంకి వస్తాయని చెప్పట్లేదు. అది కూడా ఇంట్రెస్ట్లతో ఇస్తారా, లేదు మా డబ్బులు మాకు ఇస్తారా? 10 సంవత్సరాలు అయింది సార్ దాచుకున్న డబ్బులు. ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తారా, లేదు ఇంట్రెస్ట్తో ఇస్తారా అనేది విషయం కూడా చెప్పట్లేదు. మీది క్లెయిమ్ చేశామని చెప్పారు. సుమారు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 2,87,00,000 అంటారు. కాదు సార్, చాలా డబ్బులు ఇక్కడ స్కామ్ అయింది. కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ అయింది సార్. దొంగ బుక్లు ఇస్తున్నారు, దొంగ పాస్బుక్లు ఇస్తున్నారు. ఎంప్లాయీసే సంతకాలు పెట్టి దానిలో అకౌంట్ నెంబర్ కరెక్ట్ కాదంటున్నారు. దొంగ బుక్కులతో 2017 నుంచి 2025 వరకు వాళ్ళు ఇచ్చే దొంగ బుక్లు వాళ్ళకి తెలియదట సార్. వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ పోస్ట్ ఆఫీసులోన అడ్డింగ్ అవుతుంటది, అయినా కూడా వాళ్ళకి తెలియదట ఇవాళ వరకు. మేము 2017లో దాచుకున్న అమౌంట్ మొన్న ఈ మధ్యన 2024లోని క్లెయిమ్ అయిందని మాకు ఏ ఇన్ఫర్మేషను, ఏ మెసేజ్లు కానీ రాలేదు. మా ఏజెంట్ త్రూ మాకు తెలియడం అది జరిగింది. వెంటనే ఇవి గవర్నమెంట్ డబ్బులు కనుక మీ అమౌంట్ మీకు పోవమ్మా, మీకు నెల రోజులు వస్తాయని హామీ ఇచ్చారు. ఆ ప్రకారంగానే మాతోటి కంప్లైంట్ రాయించుకున్నారు. మా పుస్తకాలు కూడా వాళ్ళు తీసుకున్నారు. మేము నమ్మకం మీదే మా డబ్బులు మాకు వస్తాయని నమ్మకం మీద మా పుస్తకాలు ఇచ్చి క్లెయిమ్ పెట్టుకున్నాం. ఎంతైతే వడ్డీ ఉందో ఆ ఇంట్రెస్ట్తో సహా ఏ రోజు క్లెయిమ్ చేశారో ఆ రోజు వరకు ఆ ఇంట్రెస్ట్తో కలిపిస్తామని మాకు పోస్ట్ ఆఫీసు సూపరింటెండెంట్ గారు అందరూ హామీ ఇచ్చారు. మళ్ళీ మధ్యలో ఒకసారి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేస్తే 2 మంత్స్ పడుతుంది మేడం అని అంటున్నారు. మా పిల్లలు పెళ్ళిళ్ళ కోసమని దాచుకున్న డబ్బులు కరెక్ట్గా ఇప్పుడు మాకు ఆ ఏజ్ మా పిల్లలకి వచ్చిన టైంకి మాకు ఈ పరిస్థితి వచ్చింది. నిజమే ఈ రోజుల్లో ఎక్కడ దాచిన డబ్బులకి భరోసా లేదని మేము ఇది గవర్నమెంట్ అని దాచుకున్నాం. ఈ రోజు ఇలా కావడం ఇది ఎవరి బాధ్యత అంటారు? అంటే ఎవరిని నమ్మి మేము ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ నమ్ముకోవాలి, పోస్ట్ ఆఫీస్ని? కనుక మాకు ఎలాగైనా న్యాయం చేయమని కోరుకుంటున్నాం అందరికీ.
5 33 5 సార్ సార్ 33 అకౌంట్లు ఈ ప్లస్ 5 సార్ ఎన్ని కోట్లు సార్ చెప్పండి 2.8 33 మంది అయితే 2.5 అయ్యారని చెప్పారు సార్ మరి ఎక్స్ట్రా 5 కదా సార్ ఇంకా మీ దగ్గరికి రాలేదా అంటే 5-33 వరకే మీ దగ్గరికి వచ్చాయి సార్ ఇప్పుడు ఒక విషయం సార్ ఫైనల్ గా మా అమౌంట్ కానీ మాకు తేల్చకపోతే రాసి ఇవ్వకపోతే మేము ఇక్కడ కూర్చుంటాం సార్ తర్వాత బాధ్యత కూడా మీ పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఏదైనా ఎవరికి జరిగినా మళ్ళీ చూడండి సార్ వాళ్ళ పాప మ్యారేజ్ ఉంది పోస్ట్ ఆఫీస్లే ఎందుకంటే నాకు మా పాపకి ఆల్రెడీ పెళ్లి చేయాలండి వడ్డీతోనంటే ఎప్పటి వరకు వడ్డీ ఇస్తారు అది క్లియర్ చెప్పడం లేదండి మీరు ఇప్పుడు ఎన్ని నెలలకి ఇస్తారండి ఇప్పుడు నెల ఇప్పుడు మా ఇంట్లో డబ్బులు గురించి రోజు గొడవైనండి ఏదైనా అయితే బాధ్యతలు మాత్రమే మీ పోస్ట్ ఆఫీస్ మీద వేస్తామండి ఎందుకంటే ఇంట్లో రోజు ఈ డబ్బుల గురించి గొడవేనండి వాళ్ళు చెప్పిన మాట వినలేదని మీ పోస్ట్ ఆఫీస్ లో పెడితే మీరు వెళ్ళి చేస్తున్నారు తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది